ఎనీ క్వశ్చన్స్? విశ్వాసము అందరికీ ఒకటే కానీ బ్రదర్, యూదులకు మనకి కానీ వాళ్ళనేమో విశ్వాసము మూలముగా, మనల్నేమో విశ్వాసము ద్వారా. లేదమ్మా, రెండు ఒకటేనండి, రెండు సేమ్ మాట, దానికి లేదు. దే ఆర్ సేమ్ వర్డ్స్. అవునా? మూలమన్నా ద్వారా అన్నా మేక్స్ నో డిఫరెన్స్. సున్నతి లేని వారిని విశ్వాసము ద్వారాను, సున్నతి గల వారిని విశ్వాసము మూలముగా అన్నాడు. అది వేరు వేరు. అక్కడ ధర్మశాస్త్రము ఆధారం చేసుకున్నారు, ఇక్కడ విశ్వాసం ఇన్ ద ప్లేస్ ఆఫ్ లా, అంతవరకే. అది వాళ్ళకు మూలమైంది కనుక మనకు మూలము విశ్వాసం అయింది అంటాడు. ధర్మశాస్త్ర క్రియల ద్వారా, విశ్వాసము ద్వారా, అట్లా. దాని మీద ఎక్కువ డివిజన్ మనం అంతగా అవసరం లేదు. అక్కడ అసలు ఏమి లేదు కూడా దాని గురించి ఎక్కువ మాట్లాడడానికి. చెప్పండి రాజేష్ గారు, చెప్పండి సార్. నా దగ్గర 3 క్వశ్చన్స్ ఉన్నాయి సార్. ఇప్పుడు చెప్పు తిమోతి. సార్ ఇప్పుడు పూర్వము చేయబడిన పాపములను దేవుడు తన ఓడి వలన, తర్వాత దేవుడు ఇప్పటి కాలం అని అన్నారు కదా సార్. సో ఇప్పుడు అంటే నా క్వశ్చన్ ఏంటంటే, చనిపోయిన వారి పాపములను ఇప్పుడు క్షమిస్తున్నాడా? అంటే పూర్వము చనిపోయిన పాపాలను దేవుడు క్షమిస్తున్నాడు అన్నట్ట? అలా కాదు. బాగా వినండి. యేసు ప్రభు యొక్క బలియాగమే దేవుడు. ఇక్కడ ఒక విషయం గుర్తించాలి తిమోతి, దాన్ని మనం అలా డివైడ్ చేసి స్పెసిఫిక్ గా చూడకూడదు, చూడలేము. దాని గురించి మనం ఎక్కువ మాట్లాడలేము. ఎందుకంటే అసలు జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన ముందు ఎవరిని ఎరిగను వారిని నిర్ణయించను, ఎవరిని ముందుగా నిర్ణయించను వారిని పిలిచెను, ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను, ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరచను. అంటే అసలు మనం పుట్టక ముందే ఆల్రెడీ మనం క్షమించబడి నీతిమంతులుగా తీర్చబడేశాం. మనం ఇంకా పుట్టక ముందే, ఆదాము చేయబడక మనిపే, దేవుడు సృష్టిని చేయక మనిపే, వీఆర్ ఆల్రెడీ ఫర్గివన్ ఆర్ జస్టిఫైడ్. కాబట్టి పాపాలు క్షమించుట అన్నది దేవుడు చేస్తూనే వస్తున్నాడు, లేదనడానికి ఏమీ లేదు. కానీ వాటి కొరకు చేయవలసిన బలియాగము యేసు ప్రభువులోనే జరిగింది. అదండి. సో వాళ్ళు మెస్సయ్య కొరకు ఎదురు చూశారు అంటే తమ పాప క్షమాపణ కొరకు ఎదురు చూశారు. వాళ్ళకి అంతా అర్థమైనా అర్థం కాకపోయినా, వాళ్ళకి అర్థమైనంత వరకు అది ఒక బలిని తెచ్చేటప్పుడు నమ్మాడు, దేవుడు నన్ను క్షమిస్తున్నాడని నమ్మి బలి తీసుకొస్తున్నాడు. అపరాధ పరిహారార్థ బలి తెస్తున్నాడు. ఎందుకు తెస్తున్నాడు? డబ్బులు ఎక్కువ తేవట్లే, నమ్మాడు దేవుడు నాకేదో చేస్తాడు, నన్ను క్షమిస్తున్నాడని నమ్మి తెచ్చాడు. జాతి మొత్తం కొరకు ఒకేసారి ప్రాయశ్చిత్తార్థ దినమున వీటి మీద రక్తం చిలకరించినప్పుడు ప్రధాన యాజకుడు నమ్ముతున్నాడు, ప్రజలందరూ నమ్ముతున్నారు, మా పాపములకు దేవుడు క్షమాపణ ప్రసాదించాడు. సో ద ఫెయిత్ ఈజ్ ఆల్వేస్ దేర్. కాబట్టి ఉపేక్షించుట అంటే చూసి చూడనట్టుగా వదిలాడు అని అంతవరకే దాని అర్థం. సో దాని యొక్క బలియాగం ఇప్పుడు చేయబడింది. కాబట్టి అప్పుడు క్షమించాడా లేదా, ఇప్పుడు క్షమిస్తున్నాడు అన్నది ఇక్కడ క్వశ్చన్ కాదు. అలాంటి క్వశ్చన్లోకి మనం పోలేం. ఎందుకంటే ఇక్కడ మనం అలాంటి వివరాలు ఏం లేవు మనకు. సార్ ఇప్పుడు మీరు చెప్పినట్టు ఇప్పుడు యూదులకి ధర్మశాస్త్రం ఉంది కదా సార్, క్షమించడానికి కరుణాపీఠం ఉంది. మరి ఇప్పుడు ఆ రోజుల నుంచి కూడా అన్యులు ఉన్నారు కాబట్టి మరి వారికి క్షమాపణ కరుణాపీఠం కానీ ఆ టైప్ ఆఫ్ లేదు కదా సార్. మనం చెప్పుకున్నాం కదా ఆల్రెడీ, దేవుని తీర్పుల పద్ధతి చెప్పుకున్నాం కదా 2వ అధ్యాయంలో 1 వచనాల్లో. మనస్సాక్షిని బట్టి దేవుడు వారికి తీర్పు తీరుస్తాడు. సో మనకు తెలియదు వాళ్ళ పరిస్థితి ఏంటనేది. వీ కెనాట్ గెట్ ఇన్ టు దెమ్ అండ్ నో. ఇండివిజువల్ కేసెస్ ని మనం ఏమి చెప్పలేం, మనకు తెలియదు కదా.
అంటే సార్ ఇది బయట క్వశ్చన్స్ బాగా వేస్తా ఉంటారు, మా తాతలే పాపంలో పరలోకానికి పోరా వాళ్ళకి. ఇదే జవాబు. వాళ్లకు దేవుడు ఇప్పుడు రోమాపత్రిక 1వ అధ్యాయంలో చెప్తాడు, దేవుని యొక్క ఘనత ఆయన సృష్టించిన వాటి వలన తేటపరచబడుచున్నను మనుష్యులు దేవునిని మహిమపరచక తమ వాదముల యందు వ్యర్థులైరి అంటాడు. సో గాడ్ హ్యాస్ రివీల్ టు దెమ్. సృష్టి చేయడం ద్వారా తను ఎంత గొప్పవాడో దేవుడు బయలుపరుచుకున్నప్పుడు వాళ్ళు ఏం చేయాలి? ఎంత అద్భుతమైన సృష్టి, నీ ఋతువులేంటి, వర్షం ఏంటి, ఎండ ఏంటి, భూకంపాలేంటి, సముద్రం ఏంటి, అసలు ఏమిటి ప్రపంచం ఏంటి, సృష్టి ఏంటి, దీన్ని చేసిన దేవుడు అని ఆ దేవుని నమ్మాలి. పేరు అవసరం లేదు, ఏం అవసరం లేదు. ఆ దేవుని వీళ్ళు చూడలేదు కనుక విగ్రహాలతో సంబంధం లేదు. కానీ వాళ్ళు అట్లా చేయకుండా ఏం చేశారట? సృష్టిని నమ్మడం ప్రారంభించారు. అది అక్కడ పౌలు గారు ఇచ్చినటువంటి ఎక్స్ప్లెనేషన్. క్లారిఫికేషన్. రోజుల్లో అన్యులు కూడా యూదుల్లోకి మారడానికి అవకాశం ఉండేది కదా, అంటే ఇప్పుడు కూడా కొంతమంది జూడాయిజం తీసుకోవచ్చు అంటారు. ఆ రోజులు చాలా మంది యూదులుగా మారారు, బట్ దే ఆర్ నాట్ క్రిస్టియన్స్, దే వర్ జ్యూస్ ఓన్లీ. ఓకే. ద క్లాసిక్ ఎగ్జాంపుల్ రెండు. ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే కందాకే రాణి కింద ట్రెజరర్గా ఉన్నటువంటి నపుంసకుడు దేవుణ్ణి ఆరాధించటానికి యెరూషలేముకి వచ్చాడు. ఒక అన్యుడు యూదా మతం తీసుకున్నాడు గనక యూదా మత ప్రకారం వచ్చాడు. కానీ యూదా మతం ఆయన రక్షించదు కాబట్టి దేవుడు ఫిలిప్పును పంపి అతనికి సువార్తను ప్రకటించాడు. సువార్త ప్రకటించకుండా రక్షణ రాలేదు. అప్పుడు ఆ సువార్త విని నమ్మి విశ్వసించి రక్షణ పొందాడు. సెకండ్ ఎగ్జాంపుల్ కొర్నేలియస్. ప్రార్థనలు దేవుని సన్నిధికి చేరినాయి. ఆయన ప్రార్థనలు విశ్వాస కాదే, ప్రార్థనలు చేరాయి. యూదుడు కదా, యూదుల ప్రార్థనలు దేవుడు వింటున్నాడు కదా. సో యూదుడిగా, భక్తి గల యూదుడిగా ఆయన అప్పుడు దేవుడు అన్న, అది సరిపోదయా, నువ్వు సువార్త వినాలి, రక్షణ పొందాలి. నువ్వు యేసుప్రభు చనిపోయి తిరిగి లేవక ముందు యు ఆర్ కన్వర్టెడ్ ఇంటు జుడాయిజం. నౌ ఎవ్రీథింగ్ ఈస్ చేంజ్డ్. నౌ యూ షుడ్ బికమ్ ఏ క్రిస్టియన్ అని పేతురుని పంపాడు. పేతురు సువార్త ప్రకటించిన తర్వాత ఆ కుటుంబము విశ్వసించింది. కాబట్టి చాలా మంది యూదా మతంలోనికి వచ్చారు. దే ఆల్ బిలీవ్డ్ ఇన్. వాళ్ళు యెహోవా దేవుని నమ్మారు కాబట్టి వాళ్ళు యూదా మతంలోనికి వచ్చారు. తిమోతి అడిగిన క్వశ్చన్కి జెన్యూన్ ఫెయిత్ అది. తిమోతి అడిగింది ఏంటంటే ఈవెన్ బిఫోర్ దట్ అది యూదులు ధర్మశాస్త్రం ఏమీ లేనప్పుడు ముందు కాలంలో సంగతి ఏంటి, నోవహు కాలంలో సంగతి ఏంటి, అంతేనా తిమోతి? మనస్సాక్షి మనకంత తెలియదు, వివరాలు లేవు. మనస్సాక్షిని బట్టి అన్న ఒక్క మాటే మనకు తెలుసు. సో దాని మీద మనమే ఎక్కువ మాట్లాడలేం. వీ డోంట్ నో. వెన్ వీ డోంట్ నో దాన్ని మనం ఎక్కువ సాగదీసే అవసరం లేదు. అంతవరకు దట్ ఈస్ ఓన్లీ ద ఆన్సర్. అది కంప్లీట్ చేసుకోండి సార్. చిన్న క్వశ్చన్ ఉంది, ఇంకా అయిపోతున్నారు సార్. అంటే దేవుని ఇష్టం ద్వారా ఏర్పరచుకుంటున్నాడా దేవుడు ప్రజలని? ఏంటి? ఇప్పుడు దేవుడు ప్రజలని తన ఇష్టం చొప్పుడునే ఏర్పరచుకుంటున్నాడా, నమ్ముట ద్వారా? అంటే ఎవరైనా నమ్మొచ్చు అన్న దాంట్లో మీద ఆధారపడి ఉంటుందా? అంటే ఎవరిని ముందుగా ఎరిగినో అని ఉంది కదా సార్, ఎవరిని ముందుగా నిర్ణయించినో అంటే అర్థం ఏంటి? అంటే ఎస్పెషల్లీ కొంతమందిని సపరేట్ గా ఏర్పరచుకుంటున్నాడా దేవుడు అనే కదా దాని అర్థము. నేనేం కొత్తగా చెప్పాలి దానికి, నీకు అర్థమైంది కదా. అంటే సార్ ఇప్పుడు 10 మందిలో ఈ యొక్క 5 మంది నాకు కావాలి, ఈ 5 మంది నేను తీసుకోలేనా? దాని అర్థం అట్లా తీసుకోవచ్చునా? దాని అర్థం అదేనా కాదా నాకు చెప్పు. ఆయన ముందుగా ఎవరిని నిర్ణయించనో వారిని
ఎవరిని ముందుగా నిర్ణయించనో వారిని పిలిచెను, ఎవరిని పిలిచెనో వారిని అని ఉంది కదా. 8వ అధ్యాయం వస్తే ఫుల్ అదే చెప్పాలి. 8వ అధ్యాయంకి వచ్చాక మొత్తం అదే తిరుగుతుంది. నీకు ఒక్క క్లాస్ కాదు, ఒక 10 క్లాసులు అవుతాయి, 10 క్లాసులు అవుతాయి దాని మీదనే. అదొక్క వచ్చిన మీదనే 10 క్లాసులు అవుతాయి. వెయిట్ చెయ్యి. కాదండి, ఇప్పుడు 10వ అధ్యాయంలో కొర్నేలి యూదుడు అన్నారు కదా, ఇక్కడేమో ఇటలీ పటాలంలో శతాధిపతి అంటే నేను అన్యుడు అనుకుంటా ఉన్నా నేను. అన్యుడేనండి, బట్ ప్రొసలైట్. ఓకే ఓకే, అంటే he was converted to Judaism. చాలా మంది ఆ రోజుల్లో కన్వర్ట్ అయినారు జూడాయిజం లోనికి. ఓకే ఓకే సార్ ఒక చిన్న డౌట్ సార్. డేవిడ్ మాట్లాడుతుంది సార్. చెప్పు డేవిడ్. ఇప్పుడు కొర్నేలి యూదా మతం తీసుకోలేదు కదా, అంటే ఓన్లీ సానుభూతి పరుడే కదా. సానుభూతి పరుడు కాదు, తీసుకున్నాడు. అంటే ఆయన ప్రార్థన చేస్తున్నాడు దేవునికి అనే మాట రాస్తప్పుడు ఆయన యెహోవా దేవునికే ప్రేయర్ చేస్తున్నాడా లేకపోతే ప్రేయర్ మరి దేవుడే కదా మాట్లాడాడు, యెహోవా దేవుడే కదా పేతురుతో మాట్లాడింది. అంటే ఆ టైంలో సార్ దేవదూతలు వచ్చి కొన్నేళ్ళతో చెప్పారు కదా, నీ ప్రార్థనలు నాకు వినబడుతున్నవి. అవును సార్, అవును. అంటే మరి దేవుడు దూతలు అంటే ఇంకెవరో కాదు కదా. సో ఆయన ప్రార్థనలు, ఆయన దేవుడికి ప్రార్థన చేస్తున్నాడు, ఆయన ప్రార్థనలు వినబడుతున్నాయి. దట్ మీన్స్ ఈజ్ అ ప్రొసలైట్. యూదా మతంలోనికి మారిన. అంటే ఇప్పుడు భక్తి పరులు కొంతమంది ఉంటారు కదా, వాళ్ళు భక్తి ద్వారా అంటే విశ్వాసం ద్వారా అంటే భక్తి అంటే అసలు ఏంటి? భక్తి అంటే భక్తి అంటే విశ్వాసం ఉంచడం. ఈయన కార్యం ఇప్పుడు అన్య జనులు కూడా ఈయన చేస్తాడు యేసుక్రీస్తు కార్యం చేస్తాడని విశ్వాసం ఉంచుతారు. అంటే వాళ్ళు నిజమైన క్రైస్తవులు కాదు, కానీ అదర్ ఫెయిత్ ని వాళ్ళు ప్రాక్టీస్ చేస్తూ యేసుక్రీస్తు విశ్వాసం. దేవుడు అలా చెప్పలేదు కదా, యేసుక్రీస్తు రక్తం అందరి విశ్వాసమే రక్షిస్తుంది. ఇక అన్నిట్లో అది కూడా ఒకటి అంటే సంథింగ్ రాంగ్. డెఫినెట్లీ యు ఆర్ ఈక్వలింగ్ గాడ్ విత్ అదర్ గాడ్స్. హౌ కెన్ యూ ఈక్వల్ అవర్ గాడ్ విత్ అదర్ గాడ్స్ ఇఫ్ దే ఎగ్జిస్ట్? అది. సో ఇక్కడ భక్తి క్వశ్చనే లేదు. ఫెయిత్ ఇన్ ద క్రైస్ట్, in the blood of Christ, not just merely Christ, but in the blood of Christ. Yeah. Right, David, good. Any more? అంకుల్ ఏంటంటే మీరు సారా గురించి చెప్పారు కదా, లైక్ ప్యూరిటీ మెయింటైన్ చేయడానికి. దెన్ హౌ కమ్ రాహాబ్ ఈజ్ యాడెడ్ టు ద జీనియాలజీ ఆఫ్ క్రైస్ట్? అంటే గుడ్ క్వశ్చన్ ప్రవీణ్. ఇక్కడ ఒక 2 విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి. ఒకటి సావర్నిటీ ఆఫ్ గాడ్, దేవుని యొక్క సార్వభౌమత్వం. రెండవది గ్రేస్ ఆఫ్ గాడ్. అంటే భవిష్యత్తులో అంటే అసలు దేవుని యొక్క సంకల్పములో దేవుని యందు విశ్వాసం ఉంచుట. ఎవరైతే దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారో వారు నీతిమంతులుగా తీర్చబడుతున్నారు. సో శారా దగ్గర అదే అండర్స్టాండింగ్. కానీ రాహాబును దేవుడు తన యొక్క జీనియాలజీలో, యేసుప్రభు యొక్క వంశావళిలో చేర్చడంలో దేవుని యొక్క కృపాకార్యం కనపడుతుంది. సో గాడ్ ఈస్ బోత్ ఈజ్ సావరెన్ అండ్ గ్రేషియస్. అంతేకాదు ఇక్కడ ఆమె నీతిమంతురాలుగా తీర్చబడింది, ఎందుకంటే రాహాబును నమ్మింది. సో ఆమె నీతిమంతురాలుగా తీర్చబడినప్పుడు అపవిత్రత అనే క్వశ్చన్ అరైజ్ కాదు. మరి శారా దగ్గర అరైజ్ అవుతుందా? అక్కడ కూడా అరైజ్ అవ్వదు. బట్ గాడ్ డిడ్ ఇట్ దట్ వే. దేవుడు ఆ సమయంలో అక్కడ తన సార్వభౌమత్వంలో అలా చేశాడు. ఇది కూడా తన సార్వభౌమత్వంలో దేవుడు ఇలా చేశాడు. బికాస్ గాడ్ ఈజ్ సావరెన్, ఆయనకు సర్వాధికారం ఉంది. సో ఆయన తన సర్వాధికారములో శారా విషయంలో
ఆ పద్ధతిని అనుసరించాడు. రాహాబు విషయంలో ఈ పద్ధతిని అనుసరించాడు. ఏ పద్ధతి మంచిది? మనకు ఏ పద్ధతి మంచిది, కానీ దేవునికి ఏ పద్ధతి మంచిది, ఏ పద్ధతి మంచిది కాదన్నది దేవునికి లేదు. దేవునివన్నీ కూడా సార్వభౌమత్వపు నిర్ణయాలే. సో ఆల్ ఆర్ గాడ్స్ డిక్రీస్. సో అది అక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది. గుడ్ క్వశ్చన్ ప్రవీణ్. ఎనీ మోర్ క్వశ్చన్స్?